హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. వైజాగ్ లోని ఎంవిపి కాలనీలో ఉన్న ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఈ రోజు ఎస్హెచ్జి మేళా జరుగుతుందండి. ఈ రోజు అంటే 25వ తారీఖు క్రిస్మస్ రోజున ఇది స్టార్ట్ అయింది. 5:30-6 గంటలకు స్టార్ట్ అయ్యిందండి. జీవీఎంసీ వాళ్ళు, డ్వాక్రా వాళ్ళు అందరూ కలిపి ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిపి ఇది డ్వాక్రా మహిళల్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఫ్రీగా స్టాల్స్ ఇస్తారన్నమాట. ఆ రోజైతే లేట్ అయిపోయిందండి ఓపెనింగ్. అందుకే నేను నెక్స్ట్ డే మళ్ళీ 26ని నిన్న వచ్చానమాట. వచ్చి నేను ఇవన్నీ వీడియో తీసి పెడుతున్నానండి. చూడండి ఎంత మంది జనాలు వచ్చారంటే, డ్వాక్రా మహిళలందరూ వచ్చారండి. చక్కగా వాళ్ళ ఉత్పత్తులన్నీ ఇక్కడ ప్రదర్శించారన్నమాట. మంచి రీజనబుల్ ప్రైజెస్ కి అయితే అమ్ముతున్నారండి. ఇగో చూడండి, ఈ కుందులు అయితే చాలా బాగున్నాయి. కామాక్షి దీపాలు అంటాం కదండి, అవి ఈచ్ వన్ 750 రూపీస్. చాలా రకాల కుందుల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవి చూసారా, మనకి చక్కగా శంకు చక్రం నామం ఉండి ఇవి కూడా మనం దీపాలు వెలిగించుకునే కుందులు మాట. మనం ఇలాంటి కుందుల్లో ఒత్తులేసి వెలిగించినప్పుడు ఆయిల్ కారిపోవడం అలా అవుతుంది కదండి. అలా కాకుండా ఇప్పుడు ఇలా చిన్న స్టాండ్లు వచ్చాయి చూసారా. ఈ చిన్న సైజ్ అయితే 30 రూపాయలు, ఈ పెద్ద సైజ్ అయితే 50 రూపాయలు పడుతుందంటండి. ఆ మధ్యలో హోల్ ఉంది కదా, అందులో నుంచి మనం ఒత్తు పెట్టుకుంటే బాగుంటదంట. నెక్స్ట్ చూడండి, వంట పాత్రలు కూడా ఉన్నాయండి ఇత్తడివి. ఏంటంటే నాన్ స్టిక్ ఇవాళ రేపు వాడకూడదు అంటున్నారు కదా, సో ఇలాంటి ఇత్తడి కళాయిలు వాడుకుంటే బాగుంటది కదా. పూర్వం రోజుల్లో ఇలాగే వాడేవారు కదండి. ఇగో ఈ చిన్న సైజ్ అయితే 1350 అంట. ఇంకా అలా సైజుల వారీగా 3 సైజులు అయితే ఉన్నాయండి. చాలా వెయిట్ ఉంది ఇవి కూడాను. నెక్స్ట్ ఇలా చిన్న బాక్సులు కూడా ఉన్నాయండి. ఈ బాక్స్ చాలా బాగుంది. మనం పూజ గదిలో ఒత్తులు అయి పెట్టుకోవడానికి అలా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇత్తడిది పాల వెల్లి వినాయక చవితికి వాడుకోవడానికి బాగుంటదండి. చాలా బాగుంది ఈ ఐటమ్. ఒకటి 1100 గానీ చాలా బాగుందండి. చుట్టూ బెల్స్ కూడా వచ్చాయి. ఇంకా ఈ పార్ట్ చూడండి, మనం వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఏదైనా మొక్క వేసుకుని హాల్లో పెట్టుకోవడానికి అలా బాగుంటది అన్నమాట. చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇదైతే 2000 పడుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, మన నేషనల్ అంబలం అన్నమాట. చాలా బాగున్నాయండి. 4 సింహాలు ఇలా వచ్చి చుట్టూ చాలా బాగుంది. ఇవి 3 సైజుల్లో ఉన్నాయి. మనకి ఏంటంటే 750, 600, 575 రేంజ్ లో పడుతుంది అనమాట. ఇంకా రాగి చెంబులు, ఇత్తడి చెంబులు అవి కూడా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట, విత్ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. ఇక చూడండి, ఈ బాక్స్ ఒకటి చాలా బాగుందండి. మనకి పసుపు కుంకాలు వేసుకోవడానికి బాక్స్ మాట. నార్మల్ గా ఇలా వేసుకుని మధ్యలో మూత పెట్టేస్తే మనం అవి అటు ఇటు కదిలిపోయి ఒలిగిపోతాయి కదండి. అలా కాకుండా దీనికి మధ్యలో ఒక ప్లాస్టిక్ ది అలా కప్పు లాంటిది ఇచ్చారండి. చూసారా, దీని నుంచి అవి 4 స్టిక్ అయిపోయి ఉండిపోయినట్టుగా ఉంటది అనమాట. పసుపు కుంకాలు కలిసిపోకుండా ఉంటాయి. మన టెంపుల్ కి పట్టుకెళ్ళినప్పుడు అది కూడా బాగుంటది. ఈ ఐటమ్ చాలా బాగుందండి. 350 రేట్ కూడా చాలా బాగుంది. ఇంకో చూసారా, ఇలా స్క్వేర్ షేప్ బాక్స్ కూడా ఉంది. ఆ బాక్సులు కూడా చాలా బాగున్నాయండి. ఇది చూడండి, కాఫీ తాగుతారు కదా, ఇలాగా కప్పులో తొరుపుకొని తాగుతారు కదా, అలాంటిది. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి ఇత్తడి ఐటమ్స్ అన్నీను. నెక్స్ట్ ఈ కౌంటర్ లో చూసారా, సారీస్ ఉన్నాయి. నెక్స్ట్ బ్లౌజ్ పీసులు. ఈ బ్లౌజ్ పీసులు చూసారా, అంచు వచ్చి బాగున్నాయండి. ఇవి మీటర్ పీసులు మనకి 100 రూపీస్ పడుతుంది అనమాట. చక్కగా బార్డర్ తో పాటు వచ్చింది. మనకి ఏదైనా సారీ మ్యాచింగ్ కి చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా మనకి 100 రూపాయలు పడుతుంది. వీళ్ళైతే పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చారంటండి, ఆ ఏరియా నుంచి వచ్చారంట వీళ్ళు. ఈ ప్రొడక్ట్స్, ఈ బిజినెస్ వాళ్ళది. సో చాలా బాగున్నాయండి. సారీస్ ఉన్నాయి, కాటన్ సారీస్ ఉన్నాయి, బ్లౌజెస్ ఉన్నాయి. ఇగో ఈ బ్లౌజ్ పీసులు చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. మీటర్ పీసులు మనకి 80 రూపాయలకి వచ్చిందండి. 80 రూపాయలకి ఇచ్చారు. ఇగో చూడండి, బార్డర్ కి చక్కగా కట్ వర్క్ లా వచ్చిందండి. మొత్తం అంతా చికెన్ వాయిల్ అంటాను చూసారా, చికెన్ వర్క్ అంటారు కదా, అలా వచ్చిందన్నమాట. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. మనకి 80 రూపీస్ కి రీజనబుల్ గా అనిపించిందండి మీటర్ పీసు. ఇగోండి చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి. నెక్స్ట్ చూడండి, ఇదేంటంటే 101 షాప్ నంబర్ అన్నమాట. ఇలా పైన షాప్ నంబర్లు ఇచ్చారు. ఇక్కడ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. డ్రెస్సెస్, చున్నీస్ అన్ని చాలా బాగున్నాయి. చున్నీల కలెక్షన్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. వీళ్ళు ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఉన్నాయి. చూసారా, ఇలాగ బాందిని ప్రింట్ వచ్చి ఈ చున్నీలు అయితే మనకి 100 రూపీస్ పడుతున్నాయండి. చాలా పెద్దది వచ్చింది. నెక్స్ట్ ఈ టై అండ్ డై చున్నీలు ఒకటి చాలా బాగున్నాయండి. సైజు బాగుంది. 100 రూపాయలే, అది కూడా రీజనబుల్ గా ఉంది రేటు. ఈ కవర్ లో ఉన్నవైతే 200 అంటండి. డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర. ఇగో చూసారా, ఈ చున్నీలు కూడా మనకి 300 రూపీస్ పడుతున్నాయంటండి. చాలా పెద్దగా వచ్చాయండి, ఓపెన్ చేసి చూస్తే చాలా బాగున్నాయి. ఇది కూడా 100 రూపీస్ పడుతుంది ఈ చున్నీలు అయితే. ఇంకా 50 రూపీస్ కూడా ఉన్నాయి మేడం చున్నీలు అని చూపించారన్నమాట. అవి కూడా బాగున్నాయండి. అయితే కొంచెం లెంత్ తక్కువగా ఉంది. అది వన్ సైడ్ వేసుకోవడానికి అయితే సరిపోతుంది, కానీ ఇలా 2 వైపులు చున్నీ వేసుకోవడానికి అయితే సరిపోదు. కానీ 50 రూపీస్ కూడా మనకి చున్నీలు దొరుకుతున్నాయండి. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. బ్యాగ్స్ అని, డ్రెస్సులు అని అన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఈ షాప్ లో అయితే రగ్గులు ఉన్నాయండి. రగ్గులు, బెడ్షీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి 6x6 రగ్గులు
ఒకటి అయితే 600, 2 తీసుకుంటే 1100 పడతాయి అంటండి. ఇంకా బెడ్షీట్లు కూడా కాంబో ప్యాక్లు ఉన్నాయన్నమాట. 8x8 4 బెడ్షీట్స్ కలిపి 1200 అండి. ఇంకా 6x6 4 బెడ్షీట్స్ కలిపి 600 అంట. అలాగా కాంబో ప్యాక్లు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ దివాన్ సెట్స్ ఉన్నాయండి. చాలా బాగుందండి క్లాత్ మాట. మెటీరియల్ కూడా మంచి కాటన్ అన్నమాట. చాలా బాగుంది. మనం పట్టుకుంటే స్మూత్ గా చాలా చక్కగా ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా 7x7 బెడ్షీట్స్ 2 కలిపి మనకి 1000 రూపాయలు అంటండి. అవి కూడా ఉన్నాయి. దివాన్ సెట్స్ ఉన్నాయి. ఇంకా పిల్లో కవర్స్ అండి. సపరేట్ గా పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి. డజన్ పిల్లో కవర్స్ కలిపి మనకి 600 రూపీస్ పడుతుందంటండి. అలాగా సెటిల్ గా ఉన్నాయన్నమాట. వీళ్ళన్ని కాంబో ప్యాక్లు పెడుతున్నారు అనమాట. ఈ స్టాల్ ఒకటి చాలా బాగుందండి. మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట. బాగా మనం ఈజీగా కొనుక్కోవచ్చు అన్నమాట. ఒకటైనా తీసుకోకుండా వెళ్ళలేము, అంత బాగున్నాయండి. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. మనకి సింగిల్ కావాలన్నా కూడా సపరేట్ గా కూడా ఇస్తున్నారండి. అంటే కొంచెం మనకి కాంబో తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది అన్నమాట. సింగిల్ పీస్ తీసుకుంటే మనకి కొంచెం ప్రైస్ పెరుగుతుంది అన్నమాట. చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో. ఇలాగ సారీస్ అని, డ్రెస్సెస్ అని చాలా కౌంటర్స్ ఉన్నాయండి. మొత్తం అందరూ డ్వాక్రా మహిళలు అందరూ ఇలా పెట్టుకున్నారన్నమాట. ఇవి చూసారా బీడ్స్. ఈ షాప్ లో అయితే బీడ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. మనకేమో కస్టమైజ్ చేసి కూడా ఇస్తున్నారు. మనకి లాంగ్ కావాలన్నా, షార్ట్ కావాలన్నా ఇలా గుచ్చేసి ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా మంచి కలర్స్ తో చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. జూట్ బ్యాగ్లు అవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ కౌంటర్ చూడండి. ఇక్కడ ఈ చక్కగా ఉయ్యాలలు బాగున్నాయండి. చాలా నచ్చాయి. ఇది ఏంటంటే మనకి 150 kgs వరకు వెయిట్ కాస్తుందంట. మనకి 1500 రూపాయలకి ఇస్తారంటున్నారండి. చాలా బాగుంది. ఈ ఐటెం ఒకటి చూడడానికి చాలా నచ్చింది నాకు. చక్కగా మనం బాల్కనీలో అది పెట్టుకోవచ్చు. ఇది చూసారా చిన్నపిల్లలకి మధ్యలో ఇలా పార్టీషన్ ఉంది. అటొక కాలు ఇటొక కాలు వేసి చిన్నపిల్లల్ని కూర్చుని పెట్టవచ్చు. మనం హాల్లోనైనా చిన్న హుక్ ఉంటే చాలా తగిలించేసుకోవచ్చు కదా. ఈ ఉయ్యాల ఒకటి బాగుందండి. 850 రూపీస్ అంటది. ఇంకా ఈ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయండి. చూసారా మంచి క్లాత్ తో కుట్టిన బ్యాగులు అండి. చాలా బాగున్నాయి అవి. ఇగోండి ఇలా జూట్ బ్యాగులు ఉన్నాయి. ఇవేమో 300 పడుతుంది అనమాట. ఇంకా చూడండి ఈ దాంట్లోనే ఆ జూట్ బ్యాగ్ మోడల్లోనే చిన్న సైజులు కూడా ఉన్నాయి. ఇంకా చూస్తారా జీన్ క్లాత్ తో ఉన్న బ్యాగులు అండి. ఇవి ఒకటి చాలా బాగున్నాయండి. మనకి చక్కగా ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి అది పట్టుకుని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ముందునే చూడండి ఇలా ముందునైతే మంచి డిజైన్ తో వర్క్ తో ఒక మంచి డిజైన్లు వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ ఒక ఇలా జిప్ వచ్చింది. మధ్యలో 2 పార్టీషన్స్ ఉన్నాయండి. చాలా స్పేసియస్ గా ఉందన్నమాట. ఇదైతే 250 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ జూటుతో చూసారా ఇవన్నీ 300 రూపీస్. ఇంకా జీన్ లో చిన్న సైజు కూడా ఉన్నాయండి. ఇవి చిన్న మనీ పర్సులు. డబ్బులు మనం ఇందులో పెట్టుకుని ఏదైనా బ్యాగ్ లో మనం పెట్టుకోవడానికి వీలుగా 60 రూపీస్ అంటండి. అది చూసారా ఆ బ్లూ బ్యాగ్, అది కూడా చాలా మంచి కలర్ఫుల్ గా ఉందండి. అదైతే 300 రూపీస్ పడుతుందంట. ఇలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఇగో ఈ బ్యాగ్ చూడండి స్లింగ్ బ్యాగ్. ఇదైతే 250 రూపీస్ పడుతుంది. మనం ఇలాగా చేతి మీద పెట్టుకుని డబ్బులు తీసుకోవడానికి వీలుగా బస్సు జర్నీలు చేస్తున్నాము, నిల్చొని ప్రయాణం చేస్తున్నాం అనుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుందండి అని చెప్తున్నాడు అనమాట తిను. నెక్స్ట్ అన్ని జిప్పుల్లో డబ్బులు పెట్టేసుకుని ఇలా రివర్స్ చేసేసుకున్నాం అనుకోండి. బస్సు రద్దీగా ఉన్న జిప్పులు తీసి డబ్బులు తీసేస్తే ఇది లేకుండా రివర్స్ చేసేసుకుని పెట్టుకోవచ్చు అన్నారు. ఆ పాయింట్ ఒకటి నచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి లేడీస్ కి అవసరమైన స్టిక్కర్లు, గాజులు, బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇక చూడండి ఈ స్టాల్ ఒకటి చాలా బాగుందండి. వీళ్ళే సొంతంగా వాళ్ళన్ని ప్రింట్లు అయ్యి వేస్తారంటే బ్లాక్ ప్రింట్లు అవన్నీ టై అండ్ డైలు చేస్తారంట. ఇక్కడ ఒకటి చాలా బాగుందండి. కలెక్షన్ అయితే చాలా నచ్చింది నాకు. ఇక చూడండి ఇలాగా కలంకారీ సారీస్. ఈ ఎల్లో సారీ చాలా బాగుందండి. ఇదేంటంటే టస్సర్ అంటండి. టస్సర్ మనకి 1500కి వస్తుందంటండి. చాలా బాగుందండి. మంచి క్లాత్ కూడా చాలా నచ్చింది. ఇంకా డిజైన్ కూడా బాగుంది. పెద్దవాళ్ళ కోసం ఇలా కాటన్ సారీస్ ఉన్నాయండి. ఇది మదురై కాటన్ అంట. చాలా బాగుందండి. అసలు పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. మంచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక చిన్న జరీ బార్డర్ లా వచ్చింది. విత్ బ్లౌజులు వచ్చాయి. మనకైతే ఇవి 500 రూపాయలు పడుతున్నాయంటండి. ఇదేంటంటే వీళ్ళు ఈ ప్రింటింగ్లు అవన్నీ కూడా వీళ్ళు ఇంట్లోనే చేస్తారంటండి. ఎప్పుడైనా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీద్దామని నేను అడ్రస్ అదే అయితే తీసుకున్నాను. ఈసారి ఎప్పుడైనా అది చేస్తాను. చూసారా ఈ పింక్ మీద వీళ్ళే అవన్నీ చేశారంటే డిజైనింగ్. మీరు ఏ కలర్ కావాలంటే ఏ కాంబినేషన్ కావాలన్నా చెప్తే మేము చేస్తాం మేడం అని చెప్తుంది మాట తిను. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఆ వీడియో కూడా తీసి పెడతాను మీకు. ఇగోండి నెక్స్ట్ ఈ సారీస్ చూడండి. ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయి తిన దగ్గర. ఇవి మంగళగిరి చందేరి అంటండి. 2000, 2500 అలా ఉన్నాయంట. ఇంకా చూసారా కలంకారీ సారీస్ ఉన్నాయండి. ఇవి కూడా చాలా హెవీగా ఉందన్నమాట. క్లాత్ చాలా బాగుందండి. స్మూత్ గా. ఇదేంటంటే మనకి 1200కి వస్తాయంట. చాలా కంఫర్ట్ గా ఉంటది. మనం కట్టుకుంటే చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ చూసారా ఈ ఫ్లవర్ వాజ్ లో వీళ్ళు రా మెటీరియల్ అది కొనుక్కొని ఇంట్లోనే ఇలా తయారు చేస్తారండి. పేర్ అయితే 100 రూపీస్. ఈ గ్రీన్ కలర్ ఏమో ఈచ్ 100 రూపీస్ మాట.
ఇంకా చూడండి చిన్న చిన్న బుడ్డి బుడ్డి ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయండి. ఇవేమో మనకి ఈచ్ 50 రూపీస్ పడుతుందంట. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుందండి. వీళ్ళు ఇంకా ఇప్పుడే వచ్చి అని సర్దుకుంటున్నారు. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర. ఇలాగా హ్యాంగింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి ఫుడ్ కోర్టులు చాలా ఉన్నాయండి. రకరకాల స్వీట్లు అయితే దొరుకుతున్నాయండి. ఇలా కజ్జికాయలని, అరిసెలని, సున్నుండులని ఇలా అన్ని రకాలు దొరుకుతున్నాయండి. ఫుడ్ ఐటమ్స్ కి కూడా చాలా ఎక్కువ మంది స్టాల్స్ పెట్టుకున్నారు. ఇదిగోండి నెక్స్ట్ ఈ కౌంటర్ చూడండి. ఇద్దరు పెద్దవాళ్ళు కలిపి ఈ స్టాల్ అయితే పెట్టారండి. చక్కగా ఈ చపాతీలు రెడీమేడ్ గా చేసి ఉంచారండి. 10 చపాతీలు మనకి 60 రూపాయలు పడతాయంట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు ఉంటదంటండి. చూడండి నెక్స్ట్ పూరీలు ఉన్నాయి. 20 పూరీలు ఉన్నాయి. అది 80 రూపీస్ పడుతుందండి. మనకి పరోటాలు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే పుల్కాలు ఉన్నాయండి. పుల్కాలు కూడా మనకి 10 పుల్కాలు 100 రూపాయలు పడుతున్నాయి అన్నమాట. చక్క ఇలాగా అన్ని ప్యాకింగ్లు చేసి ఉంచారండి. చక్క పెద్దావిడ చూడండి ఎంత ఓపికగా కూర్చొని అన్ని చూసుకుంటున్నారు అన్నమాట. చాలా ముచ్చట అనిపించిందండి నాకైతే మాత్రం. చపాతీలు పూరీలతో పాటు మిక్చర్లు అవి కూడా వీళ్ళు చేసి పెడుతున్నారండి. సున్నుండలు, చెక్కలు ఇలా అన్ని రకాలు చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పినాయిల్ అది హోమ్ మేడ్ అంటండి. వీళ్ళు కూడా షాప్ అది ఏం లేదంట, ఇంట్లోనే తయారు చేసి సేల్ చేస్తున్నాం మేడం అని చెప్పారు. డ్వాక్రాలో ఇచ్చే లోన్స్ తీసుకొని వీళ్ళు స్వయం ఉపాధి కింద ఇలా బిజినెస్ లైఫ్ స్టార్ట్ చేసుకున్నారండి. చాలా నచ్చింది నాకైతే. ఇలాగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం చాలా మంచి ఇది కదండి. కుటుంబానికి కూడా ఎంతో కొంత మనవంతు సహకారం అందించవచ్చు కదా. ఇవి లీటర్ అయితే మనకి 50 రూపీస్ పడుతున్నాయంట. ఈ పీచులు చూసారా, 3 పీచులు అయితే 20 రూపాయలు. ఈ షీట్ అంతా అయితే 70 రూపాయలు అంటండి. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ డ్రెస్సులు అవి చాలా ఉన్నాయండి. ఇలా పటియాలాలు, రెడీమేడ్ స్టిచ్ చేసినవి అన్ని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి ఈ షాప్ లో ఏంటంటే మనకి 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి సెట్, నెక్ సెట్లు, బీడ్స్ సెట్లు అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే. ఈ స్టాల్ చూడండి చాలా చిన్న స్టాల్. ఏంటంటే వీళ్ళు మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది పెళ్లి కూతుర్లకి, అది సారీ మనం ఫ్రిల్స్ పెట్టడం కష్టం అయిపోతుంది అనుకుంటే వాళ్ళు ఇలా సారీని సెట్ చేసి ఇచ్చేస్తారండి, ఫ్రిల్స్ అన్ని పెట్టేసి. ఈ ఐడియా ఒకటి బాగుంది కదా. మనం తీసుకువెళ్తే వాళ్ళు మనకి అలా సెట్ చేసి ఇచ్చేస్తారంట. ఇంకా కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నారండి. రింగ్ కి ప్లేట్ డెకరేషన్, ఇంకా కీ చైన్లు ఇవన్నీ ఈ అమ్మాయి ఓన్ గా చేస్తుందంటండి. చూసారా ఈ మనకి ఏంటంటే లోటస్ బ్యాంగిల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఇన్స్టాగ్రామ్ లో. అది చాలా బాగా చూపిస్తున్నారు కదా. అవన్నీ కూడా ఈ అమ్మాయి చక్కగా ఓన్ గా తయారు చేస్తుందంటండి. మనకి ఏ కలర్స్ కావాలి అని చెప్తే ఆ కలర్ కాంబినేషన్ లో చెప్తుందండి. వీళ్ళు కూర్మనపాలెం నుంచి వచ్చారంట. ఈ వేణీలు ఉన్నాయి చూసారా, పెళ్లి కూతురికి అది పెడుతున్నారు కదండి. ఇవాళ రేపు పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ సిగిల్ వేసుకుని అలా పెట్టుకుంటున్నారు కదా. అవి కూడా మనకి ఏ కలర్లు కావాలంటే ఆ కలర్ ఇలాగా కస్టమైజ్ చేసి ఇస్తుందంటండి తిను. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇలా ఏ కలర్ కావాలన్నా వాళ్ళు తను తయారు చేసి ఇస్తుందంటండి. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. ఇంకా రబ్బర్ బ్యాండ్లు తయారు చేస్తుందండి. 50 రూపీస్ పడుతుందంట. మనం రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వడానికి ఇలా సారీ పిన్నులని ఇలాంటివి కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే బాగుంటాయి కదా. బ్యాంగిల్స్ చూడండి, థ్రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా తిను చక్కగా చేస్తుందండి. చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. నీట్ గా ఫినిషింగ్ కూడా నీట్ గా ఉన్నదండి. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్లు అవి ప్లాన్ చేసుకోవడానికి వీళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి ఇస్తారంటండి మనకి. ఈ స్టాల్ ఒకటి నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, రాజరాజేశ్వరి పికిల్స్ అని. ఇదేంటంటే విజయవాడ వాళ్ళ పచ్చళ్ళు అంటండి, మంచి ఘాటుగా ఉంటాయంట. చూసారా ఈ బాటిల్స్ కూడా వీళ్ళు స్పెషల్ గా తయారు చేయిస్తారంటండి. అందుకనే సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటాయంటండి ఈ బాటిల్స్ లో. మేము ఆ బాటిల్స్ తయారు చేయడంలో కూడా శ్రద్ధ తీసుకుంటాం మేడం అని చెప్తున్నారు వాళ్ళు. ఇక చూసారా ఇవేంటంటే వెజ్ పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. అలానే నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. రొయ్యల పచ్చడిని, చికెన్ పచ్చడిని చాలా అయితే ఉన్నాయండి. విజయవాడ వాళ్ళు కొంచెం కారం ఘాటుగా ఉంటది కదా. ఇక చూసారా పొడి కారాలు, అలాంటి ఇడ్లీ కారం పొడి అలాగా కూడా ఉన్నాయండి. మన అయితే ఇక్కడ కారపొడులు అంటాం కదా మేడం, అక్కడైతే అటు సైడ్ విజయవాడలో అయితే కారాలు అంటారు. ఇక పైన కూడా కారాలనే రాస్తారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇలాగా ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి ఈ స్టాల్ వాళ్ళు మిక్చర్ అది అప్పడాలు అన్ని ఇంట్లోనే తయారు చేస్తారండి. హాఫ్ కేజీ అయితే 100 రూపాయలు పడుతుందంటే మనకి. వీళ్ళు ఓన్ మేడ్ అంటే అండి, షాప్ అది ఏం కాదు మేడం, మేము ఇంట్లోనే వండి సేల్ చేస్తుంటాము అన్నారు. చాలా బాగున్నాయండి అప్పడాలు. మనకి ఏంటంటే మినపొడియాలు, పెరుగు మిరపకాయలు ఇవి కూడా చాలా దొరుకుతున్నాయండి వీళ్ళ దగ్గర. చాలా ఐటమ్స్ ఇంట్లో తయారు చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏవి కావాలన్నా తీసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి ఇక్కడ కూడాను. ఇగో చూడండి ఈ స్టాల్లో అయితే చాలా నైటీలు ఉన్నాయండి. డిఫరెంట్ మోడల్స్ అయితే నైటీలు ఉన్నాయి. ఇక చూడండి ఇవన్నీ నైటీల్లో మోడల్స్ అన్నమాట. నెక్ మోడల్ మారిన వచ్చాయండి. ఇక్కడ సారీస్ కూడా ఉన్నాయి చూడండి, బ్లాక్ అండ్ వైట్ సారీ. ఈ వీణలు, డ్రమ్స్ వచ్చాయండి, సన్నాయి అవన్నీ వచ్చాయి. ఈ సారీ ఒకటి చాలా బాగుంది.
చూడండి మంచి హాఫ్ వైట్ క్రీమ్ కలర్ సారీ మీద ఈ డిజైన్లన్నీ బాగా కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ స్టాల్లో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి. ఏంటంటే ఇన్విజిబుల్ చైన్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదండి, అదైతే మనకి 350 రూపీస్కి వస్తున్నాయి అన్నమాట. లాకెట్లో ఒకటే వచ్చి చైన్ ఏమో సన్నంగా వస్తుంది కదా, ఆ మోడల్లో అవి కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ చూడండి గ్రీన్ బీడ్స్, ఇదేమో బీడ్స్ తో కలిపి ఆ లాకెట్ అది 850 రూపీస్. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుందండి. ఇంకా బ్లాక్ బీడ్స్ చాలా బాగున్నాయండి ఈ అమ్మాయి దగ్గర. మంచి మంచి కలెక్షన్ ఉంది. చూడండి లాకెట్ కృష్ణుడు ఇలాగా ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా చాలా బాగుంది. పైనేమో మనకి బ్లాక్ క్రిస్టల్స్ వచ్చాయి. ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. 450 రూపీస్ అంటండి. ఇది 2 లైన్లతో వచ్చింది నల్ల పూసలు. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ కలెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టాల్ అండి ఇది. జనరల్ గా మనకి కొబ్బరి ముక్కలు ఎండబెట్టి దాంతో మనకి కొబ్బరి నూనె ఆడిస్తారు కదండి, అలా కాకుండా వీళ్ళు కొబ్బరి పాలు తీసి దాంతో కొబ్బరి నూనె తయారు చేస్తారంటండి. చాలా ప్యూర్ న్యాచురల్ గా చేసిన కోకోనట్ ఆయిల్ అంటండి. మనకి హెయిర్ గ్రోత్ కి అది బాగా యూజ్ అవుతుంది మేడం అని చెప్తున్నారు అనమాట ఈ స్టాల్ వాళ్ళు. ఒకసారి వాడితే మాత్రం మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారండి. ఇంకా వంటకి వాడతాం కదండి కొబ్బరి నూనె, కొన్ని రకాల వంటలు వాడతాం కదా, ఆ కుకింగ్ ఆయిల్ కూడా అమ్ముతున్నారండి. ఇదేంటంటే మనకి లీటర్ 600 రూపీస్ అంట. ఈ డబ్బాలో చూసారా, ఇందులో కోకోనట్ పేస్ట్ ఉన్నదంటండి. ఇదేంటంటే మనం డైరెక్ట్ గా చట్నీలు చేసుకోవచ్చు, లేకపోతే బిర్యానీల్లో వేసుకోవచ్చు, అలా వాడుకోవచ్చు అంట. ఈ కొబ్బరి ముక్కలు చూడండి, రోస్ట్ చేసిన కొబ్బరి ముక్కలు. ఈ ప్యాకెట్ అయితే 40 రూపాయలు అంటండి. ఇంకా ఈ కొబ్బరి పాలతో తయారు చేసిన సోపులు, క్రీములు అవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇదొక ఇంట్రెస్టింగ్ ఇదండి. ఒక ఫస్ట్ ఉన్న డబ్బాలో మనకి ఏంటంటే కూలింగ్ వాటర్ ఉందన్నమాట. నెక్స్ట్ డబ్బాలో మనకి కొబ్బరి నీళ్లు ఉన్నాయండి, ఫ్రీజ్ చేసిన కొబ్బరి నీళ్లు ఉన్నాయన్నమాట. మనకు కావాలన్నప్పుడు ఆ కొబ్బరి నీళ్ళని ఒక 4 స్పూన్లు వేసి దాంట్లో మిగతా గ్లాస్ అంతా వాటర్ తో నింపుతారంటండి. మనకి ఆ గ్లాస్ 30 రూపీస్ అంట. అచ్చు మన కొబ్బరి నూనెలు తాగినట్టే ఉంటాయంటండి. ఈ ఐటమ్ ఒకటి చాలా స్పెషల్ గా వెరైటీగా ఉంది. ఇగోండి ఈ స్టాల్ అంతా ఫుట్ వేర్ అన్నమాట. చెప్పులని, షూస్ అని చాలా కలెక్షన్ ఉంది. బ్యాంగిల్స్ వి, ఇలా నైటీస్ వి, చీరలువి అన్ని చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. మంచి కలెక్షన్ ఉందన్నమాట. సంక్రాంతి షాపింగ్ అయితే మనం ఒక్క దగ్గర చేసేసుకోవచ్చు. ఈ స్టాల్ చూసారా, ఇక్కడ ఈ ఫ్రాక్స్ చాలా బాగున్నాయండి. ఇలాగ మనకి లేసులతో అల్లిన ఫ్రాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సైజ్ చూడండి, 1 year బేబీస్ కి సరిపోయే సైజు చాలా బాగుందండి. ఇదైతే మనకి 550 రూపీస్ పడుతుంది అంటండి. లోపల కూడా ఒక లైనింగ్ ఇచ్చారు, కాటన్ లైనింగే వచ్చిందండి. పిల్లలు కూడా కంఫర్ట్ గానే ఉంటది. పైనేమో ఇలా చిన్న కోట్ లాగా అనిపిస్తుంది. చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా సింగిల్ కలర్ ఉన్నాయి, డబుల్ కలర్ ఉన్నాయి, అలా చాలా బాగుంది. ఇది చూడండి చిన్న మిడ్డీ చాలా బాగుంది. ఇది కూడా 1 year బేబీకి సరిపోతుంది అనమాట. ఇది కూడా మనకి 550 రూపీస్కి వస్తుంది అంటండి. ఈ ఐటమ్ చాలా బాగుంది. ఇంకా 3 pieces సెట్లు అయితే చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది. మనం మెటీరియల్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకొని ఆ కాస్ట్ అన్ని పడతాయి కదా, అలా కాకుండా చూడండి ఇలా రెడీమేడ్ గా కుట్టిసి అమ్ముతున్నారు. ఇది 1000 రూపీస్ అంటండి. కిందది కూడా చూడండి చాలా పటియాలా మోడల్లో వచ్చి చాలా లూజ్ గా వచ్చింది, మంచి సైజ్ లో ఉందండి. చున్నీ కూడా కాటన్ చున్నీ. మనకి ఇది 1000 రూపీస్ పడుతుందంట. ఇలా చాలా సారీస్, డ్రెస్సెస్ అని చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి. చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇగో చూడండి ఈ కాటన్ శారీ, ఇదైతే మనకి 400 రూపీస్ పడుతుంది. ఇంకా మనకి ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయండి. ప్లెయిన్ లో కాటన్ ప్లెయిన్ శారీస్ ఉన్నాయి పెయింటింగ్లు చేయడానికి అదేను. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, ఇక్కడ చాలా బాగున్నాయండి. చూడండి ఇది ఎంత అందంగా ఉందంటే చూడడానికి సింగిల్ పళ్ళు వేసుకుంటే ఆ డిజైన్ అంతా కనిపించి చాలా బాగుంటది కదా. కాంతా వర్క్ తో వచ్చిన శారీస్ మాట ఇవి. ఈ కలెక్షన్ ఒకటి చాలా బాగుంది. ఈ అమ్మాయి మౌనిక అండి, ఇన్స్టాగ్రామ్ లో తినకో పేజ్ ఉందన్నమాట. శారీస్ అన్ని చూపిస్తా ఉంటది. తన్ని ఇలాగ లైవ్ లో చూసానమాట. తను స్టాల్ పెట్టుకుంది అక్కడ. చూసారా మంచి మంచి కలెక్షన్ ఉందండి. కాంతా వర్క్ లో చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి ఇది సారీ అంతా పెద్ద పెద్ద డిజైన్ వచ్చి ఇదంతా కాంతా వర్క్ వచ్చింది. ఇలా సింగిల్ పళ్ళు వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటది కదా. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది ఈ సారీ అయితే మనకి 2500 అండి, 2500 పడుతుందంట. కానీ చాలా బాగుందండి ఇది. నెక్స్ట్ కలెక్షన్ చూడండి, ఇదిగోండి తను ఆంటీ ఓపెన్ చేసి చూడండి పర్లేదని మళ్ళీ సారీ అంతా ఓపెన్ చేసింది అనమాట. చూసారా ఇలా ఓపెన్ చేస్తే ఇంకా దీని లుక్ బాగా తెలుస్తుంది అనమాట. మన ఒక సింగిల్ పళ్ళు వేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటది. ఇదిగోండి ఇది కూడా కాంతా వర్క్ లోనే ఇదొక మోడల్ అండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినట్టుగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇవి మనకి 2500 పడుతుందంట. ఈ ఫ్లవర్ అంతా మనకి కాంతా వర్క్ వచ్చిందండి. ఇగో చూడండి ఈ రెడ్ సారీ ఒకటి చాలా బాగుంది, బార్డర్ లా వచ్చింది అనమాట. సారీ అంతా జరీ గడి వెళ్ళింది అనమాట, పార్టీ వేర్ లా ఉంది. ఇది మనకి 1900 కి వస్తుంది అంటండి. ఇది చూడండి ప్యూర్ లెనిన్ సారీ అన్నమాట.
ఇది కూడా 1900 అంటండి. చాలా బాగుంది, లైట్ వెయిట్ లో ఉందండి. క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందన్నమాట. ఈ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి, మనకి డైలీ యూజ్ కి కాటన్ సారీస్ పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అలా చాలా కలెక్షన్ అయితే ఉందండి. చూడండి ఇది ఎంత బాగుందో. మనకైతే ఇది 450 రూపీస్ అంటండి. కానీ చూడడానికి కూడా చాలా బాగుందండి, మంచి డిజైనర్ వేర్ లా ఉందన్నమాట. 450 రూపీస్ కి ఆ కాటన్ సారీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఎల్లో సారీ చూడండి, కలర్ఫుల్ గా ఉందండి. ఇలా ఓపెన్ చేసేసరికి మంచి లుక్ వచ్చేసింది. ఈ ఎల్లోకి కాంట్రాస్ట్ గా మనకి చూడండి ఈ స్నఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు, దానికి కూడా చిన్ని బుటీ వచ్చి ఇది చాలా గ్రాండ్ గా ఉంది. మనకి మంచి పార్టీ వేర్ లా ఉంటదండి, పెళ్లిళ్ళకి వాటికి కట్టుకోవడానికి బాగుంటది. నెక్స్ట్ ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి, మగ్గం వర్క్ తో వచ్చిన బ్లౌజ్ పీసెస్. ఇవి 900 కి వస్తాయని చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఈ డ్రెస్ చూసారా, ఇప్పుడు ఇలా ఇది కూడా ఫ్యాషన్ ఉంది కదండి. మనకి చున్నీ ఏమో చందేరి చున్నీ వచ్చినట్టుగా వస్తున్నాయి కదండి, ఆర్గంజా చున్నీ వచ్చినట్టు డ్రెస్లు వస్తున్నాయి కదా, ఇది 1400 అంట. నెక్స్ట్ ఈ సారీ చూసారా, మొత్తం బార్డర్ అంతా కట్ వర్క్ వచ్చి ఇలా చాలా కలెక్షన్ చాలా బాగుందండి. ఈ స్టాల్లో మంచి మంచి డిఫరెంట్ సారీస్ అయితే దొరుకుతాయి మీకు. నెక్స్ట్ ఇది చూడండి, చాక్లెట్స్ మొత్తం అంతా హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి ఇవన్నీను. వీళ్ళు మల్బార్ షాప్ కి అది ఇలాగా కస్టమైజ్ చేసి ఇచ్చారంటే, అందుకని అది కూడా డిస్ప్లే చేస్తుంది అన్నమాట ఈ అమ్మాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసారా, మనకి న్యూ ఇయర్ రాబోతుంది కదండి, దానికి సంబంధించిన ఇలాగా చాక్లెట్ డెకరేషన్స్ అయ్యి ఉన్నాయి, బొకేలు అయ్యి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇవ్వాలి గిఫ్ట్, న్యూ ఇయర్ విషెస్ చెప్పి అన్నప్పుడు, లేదంటే ఏదైనా ఎంగేజ్మెంట్ కి అలా పెట్టినప్పుడు, వ్యాలంటైన్స్ డేకి అలాగే యూజ్ అవుతాయి కదా ఇలాంటి బొకేస్ లాంటివి. ఇగోండి ఇవన్నీ చాక్లెట్స్ చక్కగా డెకరేట్ చేసి ఉందన్నమాట. మనకి 1000 రూపీస్ పడుతుందంటండి. కిందన కూడా మనకి బేస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి, వుడ్ తో చేసిన బేస్ మాట, అందుకనే చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూసారా ఎంత అందంగా ఉందో. ఇదైతే మనకి 1500 పడుతుందంటండి. బాగా ఆర్గనైజ్ చేసింది ఇవన్నీ. ఇగో ఇది చూసారా, ఇది కూడా న్యూ ఇయర్ కి ఇవ్వచ్చు అంటండి. లోపల ఒక బేర్ వచ్చింది, నెక్స్ట్ చాక్లెట్స్ అన్ని ఉన్నాయి. 700 పడుతుందంట. ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదండి, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే చాలా ఇంప్రెస్ అవుతారు కదా. ఈ ఐటెం ఒకటి చాలా బాగుంది, ప్యాకింగ్ అది కూడా బాగుంది. ఇది చూడండి, ఈ కోన్ లో చాక్లెట్స్ అన్ని కలిపి పెట్టి ఆ కోన్ షేప్ లో పెట్టారన్నమాట. ఇది కూడా మనకి 145 రూపీస్ పడుతుంది అంటండి. ఈ బుట్టలో ఉంది కదా, ఇదైతే మనకి ఒక టెడ్డీ బేర్ వచ్చి ఇంకా మిగతా చాక్లెట్స్ అయ్యి వచ్చాయి. ఇది మనకి 345 పడుతుందండి. నెక్స్ట్ ఇది చూడండి, 450 రూపీస్ కి ఇది కూడా చాలా అందంగా ఉందండి ప్యాకింగ్ అదిను. ఇది కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి అది చాలా బాగుంది. దీన్ని కూడా మనకి ఆర్డర్ ఇస్తే కస్టమైజ్ చేసి ఇస్తుందంటండి. మనకి ఈవెంట్ ఏంటి అని చెప్తే దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తుందంటండి. చూసారా ఎంత అందమైన ఇవి ఉన్నాయో. మనకి ఏంటంటే ఎవరైనా ఫారెన్ నుంచి, అమెరికా నుంచి అది వస్తున్నప్పుడు చాక్లెట్స్ తెస్తే బాగుండు అనుకుంటుంటాం కదండి, అలాంటి చాక్లెట్స్ వీళ్ళు చక్కగా ఇక్కడే తయారు చేస్తున్నారంటే, అంతకన్నా తక్కువ బడ్జెట్ కి తయారు చేస్తున్నారు. లోపల నట్స్ అయ్యి వచ్చాయి, ఇంకా క్రీమీగా కూడా ఉన్నాయండి. చాలా బాగుంది ఆ స్టాల్ ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్రెస్సులు, నైటీలు అన్ని చాలా చాలా స్టాల్స్ పెట్టారండి. ఈ స్టాల్ చూసారా, ఇక్కడ అంతా మొత్తం కేన్ ఐటమ్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. మనకి చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, లేకపోతే ఎవరికైనా ఇలా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి. ఇగో చూసారా, ఈ షేప్ లో ఉన్నది మనకి పెద్ద సైజ్ అయితే 350, చిన్న సైజ్ అయితే 200 పడుతుందండి. చూసారా, ఈ చాంద్ మోడల్ అంటారు కదా, ఆ షేప్ లో ఉంది. ఇది 250 రూపీస్ అంటండి. ఇంకా హంస షేప్ లో ఉంది. ఇవి చూసారా, ఇవి మనకి 250 అని ఉంటుంది. ఇవి కూడా డైనింగ్ టేబుల్ పెట్టి ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటది కదా, చాలా యూనిక్ గా అనిపిస్తుంది. వీలైతే అనకాపల్లి నుంచి వచ్చారంటండి. ఇక్కడ అనకాపల్లి నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు అన్నమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబరు, ఒక్కొక్క స్టాల్ అలాట్ చేస్తారన్నమాట మనకి. ఇగో ఇవి చూస్తారా, ఓవెల్ షేప్ లో ఉన్నాయండి. మనకి ఏంటంటే చపాతీలు తయారు చేసి అందులో పెట్టుకొని అలా కూడా వాడుతూ ఉంటారు కదండి, వెల్లుల్లిపాయలు అవి వేయడానికి. ఈ పైన చూస్తారంటే బుడ్డి ఇది ఉంది కదా, అది 100 రూపాయలు అంటండి. అది కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే చాలా ఇంప్రెస్ అవుతారు కదా, అందరికి చాలా నచ్చుతాయి కదా. వీళ్ళు కూడా బల్క్ గా తీసుకుంటే రేట్లు కూడా తగ్గిస్తామంటున్నారండి. ఇగో ఈ షేప్ చూసారా, ఇది మనకి 250 రూపీస్ పడుతుందంట. ఈ పెద్ద సైజ్ అయితే మనకి 300 రూపీస్. ఇది చూడండి, ఈ స్క్వేర్ షేప్ లో ఉంది కదా, ఇదైతే 400 రూపీస్ పడుతుందంటండి. ఈ చిన్నవన్నీ మనకి 150 రూపీసే పడతాయి. ఇగో ఇది కూడా 150 రూపీసేనండి. ఇవన్నీ మనకి రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు రొటీన్ గా ప్లాస్టిక్ ఇవి అలాగే కాకుండా ఈ ఐటమ్స్ కూడా మనం ట్రై చేయొచ్చు కదా. చాలా ఉన్నాయండి. ప్లేట్ డెకరేషన్ చేస్తాం కదా మనం, ప్రధానమైన అలాగా స్వీట్లు అవి పట్టుకెళ్తూ ఉంటాం కదండి, దాన్ని కూడా ఈ ప్లేట్లు తీసుకుని వెళ్తే బాగుంటది. నెక్స్ట్ ఇవి చూడండి, కొబ్బరి తోరణాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈచ్ 5 రూపీస్ అంట. మన ఫంక్షన్ ఉందని చెప్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారంటండి. ఈ ప్యారెట్స్ అయితే 25 రూపీస్ అంట. 5 days వరకు వాడిపోకుండా ఉంటాయంటండి.
ఈ స్టాల్ చూసారా, ఇక్కడ అన్ని హెవీ వర్క్ వచ్చిన సారీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఇవి చాలా హెవీ వర్క్ వచ్చినమాట. ఈ స్టాల్లో నెక్స్ట్ స్టాల్లోనేమో మనకేంటే కలంకారీ సారీస్ ఉన్నాయండి. 1000 రూపాయలు, 1500, 2000, 3000 అలాగా చాలా రేంజ్ల్లో అయితే మనకి కలంకారీలో ఉన్నాయండి. టాప్లని, సారీస్ అని చాలా కలెక్షన్ ఉంది. ఈ షాప్ లో కూడా ఎక్కువ కలెక్షన్ ఉందండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇవేమో 1500 పడుతుందంటండి. ఇగో చూసారా నెక్స్ట్ స్టాల్ ఏంటంటే ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నాయి. చూడండి ఈ బ్యాంగిల్ ఏంటంటే ఇది కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి కదా ఇప్పుడు. మనకి ఈచ్ బ్యాంగిల్ 50 రూపీస్ పడుతుందంట. కలర్స్ గా ఉన్నాయండి. మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇగో ఇలా ఈ స్టాల్స్ అన్ని ఉన్నాయండి. జనాలు మాత్రం ఎక్కువ ఉన్నారు నిన్నైతే మాత్రం. ఇదిగోండి చూడండి ఎంత స్పేసియస్ గా ఉందో. చాలా బాగా అరేంజ్ చేశారండి. షాపులన్నీ మాత్రం చాలా చక్కగా అరేంజ్ చేశారన్నమాట. ఎంతమంది జనాలు వచ్చినా ఖాళీగానే అనిపిస్తుంది అనమాట. ఫ్రీగానే అనిపిస్తుంది అనమాట మనకి. ఇక చూడండి వీళ్ళు అన్ని ఇలాగా జూట్ బ్యాగులు సేల్ చేస్తున్నారు. ఇవి 150 రూపీస్ కి ఈ బ్యాగులు వర్త్ అనిపించాయండి. చాలా బాగుంది అనమాట. మనం ఏదైనా చిన్న క్యాంప్ వెళ్ళాలి, 1-2 సారీస్ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు అది బాగుంటది. ఈ బ్యాగ్ లో సరిపోతాయండి. నెక్స్ట్ చూడండి ఈ షాప్ లో నైటీస్ చాలా బాగున్నాయండి. ఇంకా వీళ్ళు టవల్స్, లుంగీలు అన్ని కలిపి ఒకే షాప్ లో పెట్టారన్నమాట. నైటీల్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే. ఈ నైటీ చూసారా, ఇది 200 రూపీస్ పడుతుంది అనమాట. నా అంత హైట్ ఉన్నాయండి. పొడుగు కూడా సరిపోయే అంతగా ఉన్నాయన్నమాట. పొడుగు వెడల్పులు బాగుంది. అంటే లూజ్ ఎక్కువ వచ్చి చాలా బాగుంది. ఈ నైటీ కూడా చాలా బాగుందండి. ఈ టవల్ చూసారా చాలా పెద్ద సైజ్ వచ్చిందండి. మనకి 100 రూపీస్ అన్నమాట. ఈ నైటీ చూసారా నెక్ అంతా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. ఇలాగ పక్కనేమో ఇలా పాకెట్ ఇచ్చారు, అక్కడ కూడా వర్క్ వచ్చింది. ఇలా వర్క్ నైటీలు అన్ని ఈ స్టాల్లో అయితే నైటీల కలెక్షన్ ఎక్కువ ఉందండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. ఒకటే ఇప్పుడు రొటీన్ గా ఒకేలా కాకుండా చాలా డిఫరెంట్ గా వచ్చాయి. ఇది చూడండి పైన ఇలాగా స్మాకింగ్ వర్క్ అంటాను చూసారా, దాంతో వచ్చిందన్నమాట. వైట్ నైటీల్లో చాలా కలర్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ చూసారా మంచి పొడవు ఎక్కువగా, లెంత్ ఎక్కువగా ఉంది. ఇంకా లూజ్ ఎక్కువగా ఉన్న నైటీలు ఉన్నాయండి. కలంకారీ నైటీలు ఉన్నాయి. ఇది కూడా అంతేనండి. మనకి ఏంటంటే ఇది ఉతుకుతున్న కొద్దీ మంచి కలర్ వస్తుంది. ఇంకా బాగా మనుతాయండి. కలంకారీ నైటీలు కూడా చాలా బాగుంటున్నాయి. అది చూసారా ఫస్ట్ బ్లూ కలర్ నైటీ ప్లెయిన్ వచ్చి ఓన్లీ నెక్ దగ్గరే డిజైన్ వచ్చింది. ఇగో ఈ నైటీ ఒకటి చాలా బాగుందండి. ఇలాగా ఎలాస్టిక్ లా వచ్చిందన్నమాట. మనకి ఏంటంటే ఫ్రాక్ మోడల్లో ఉందన్నమాట. నైటీ వేసుకున్నామా, లాంగ్ ఫ్రాక్ వేసుకున్నామా తెలియకుండా ఉందన్నమాట. చాలా నచ్చిందండి ఇది. టీనేజ్ పిల్లలకి అది అయితే చాలా బాగుంటది. చూసారా ఎంత స్ట్రెచ్ అవుతుందో. ఇది 350 రూపీస్ అంటండి. ఈ ఐటెం ఒకటి చాలా వెరైటీగా ఉందండి. నేనైతే ఇంతవరకు ఈ నైటీల్లో ఈ మోడల్ అయితే చూడలేదు. ఇది చాలా నచ్చింది నాకు. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టాల్ అంతా ఇలాగా జూట్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఇంకా ఈ స్టాల్ చూసారా, ఇక్కడ ఏంటంటే కొండబల్లి బొమ్మలు అండి అన్నీను. ఇక చూసారా ఎంత డిఫరెంట్ ఐటమ్స్ అన్ని. మనం తాడాట ఆడుకుంటాం కదా, స్కిప్పింగ్, ఆ తాడులు అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ కౌంటర్ అంతా పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే బ్రాండెడ్ టాప్స్ అమ్ముతున్నారు. ఈ స్టాల్ అయితే బ్రాండెడ్ టాప్స్. ఇక్కడేమో మాడుగుల హల్వా అండి. వీళ్ళు మాడుగుల నుంచి తీసుకొస్తున్నారంట హల్వాని. ఇగో చూడండి ఆల్మోస్ట్ ఈ ట్రే అయితే ఖాళీ అయిపోయింది మార్నింగ్ నుంచి ఇప్పటికి. ఇప్పుడు ఏంటంటే 11 o'clock 11:30 అలా అవుతుందండి. ఈ లోపే అయిపోయింది అనమాట. చాలా ఫాస్ట్ గా అవుతుందంటండి మాడుగుల హల్వా. ఇంకా నెక్స్ట్ చూసారా ఇవన్నీ కూడా హోమ్ మేడ్ ఫుడ్స్ అండి ఈ స్టాల్లో అంతాను. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి, ఇక్కడైతే మనకి అన్ని ఆర్గానిక్ గా పండించిన ఐటమ్స్ అన్ని అయితే దొరుకుతున్నాయి. ఇగోండి రాక్ సాల్ట్ అని, తాటి బెల్లం అని, ఇలా చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయండి ఇక్కడ. అరకలు, కొర్రలు, సజ్జలు, ఇలాగా సిరిధాన్యాలు అంటారు కదండి, అవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ అటుకులు చూసారా చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇవేంటంటే నవారా రైస్ అని వాటితో చేసిన అటుకులు అంటండి. ఇవి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందంట. ఇంకా కేరళలో అయితే పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఈ నవారా రైస్ అటుకులు ముద్ద చేసి దాంతో ఒంటికి మర్దన చేస్తారంటండి. పక్షవాతం వచ్చిన వాళ్ళకి బాగా క్యూర్ అవుతుందని అంటున్నారన్నమాట. ఆ నవారా రైస్ కూడా అమ్ముతున్నారండి. అంటే ఎర్ర బియ్యం అంటారంట. ఎర్ర బియ్యంలో కూడా చాలా రకాలు ఉంటాయంట. ఇంకా చియా సీడ్స్, అవిసె గింజలు, ఇలా చాలా రకాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. అన్ని ఆర్గానిక్ గా న్యాచురల్ గా పండించిన ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళ దగ్గర అయితే దొరుకుతున్నాయండి. ఈ స్టాల్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. వీళ్ళకి ఎండాడ్ లో షాప్ అయితే ఉందంటండి. ఆద్య అని ఎండాడ్ లో షాప్ కూడా ఉందంట. ఈ స్టాల్ ఓన్లీ 5 days అన్నమాట. ఇది మనకి 29th వరకే ఇక్కడ ఉంటాయంటండి. నెక్స్ట్ ఎండాడ్ వస్తే అక్కడ దొరుకుతాయి మేడం అని చెప్తున్నారు ఈ అమ్మాయి. ఇవి ఒకటి చాలా బాగున్నాయండి. ఈ
నవారా రైస్ మాత్రం చాలా మంచిదండి. ఇది సర్వరోగ నివారణి అని చెప్తుంది. నెక్స్ట్ స్టాల్లో చూడండి ఇలా బుద్ధుడు బొమ్మలు ఉన్నాయండి. అంటే ఫేస్ వరకు ఉన్న బుద్ధాలు ఉన్నారన్నమాట. మనకి ఏంటంటే చిన్న సైజ్ అయితే 150 రూపీస్ పడుతుంది, పెద్ద సైజ్ అయితే 300 రూపీస్ పడుతుందండి. ఈ చూసారా ఈ బుద్ధుడి బొమ్మ పైన ఇలా ఓపెన్ లా ఉందన్నమాట. మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంటంటే మనం బెల్లం చితగొట్టి వాడినప్పుడు కొంచెం కష్టంగా ఉంటది కదండి. అలా కాకుండా బెల్లం పౌడర్ డైరెక్ట్ గా అమ్ముతున్నారండి. ఈ బెల్లం పొడి మనకి హాఫ్ కేజీ 70 రూపీస్ అంట. ఇగోండి ఇంకా బెల్లం ప్యాకెట్లు కూడా ఉన్నాయి. హాఫ్ కేజీ 50 రూపాయలు అంటండి. ఇంకా కేజీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. కేజీ అయితే మనకి 100 రూపీస్. ఇదిగోండి ఇక్కడ ఒక హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ ఇది ఉందండి. ఇగోండి ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ఏ జంతికలు వండితే జంతికలకి సపరేట్ గా ఆయిల్ వాడి ఇంకా తీసేస్తాం మేడం. ఆ ఆయిల్ మళ్ళీ గులాబీలు వేసినప్పుడు ఆ ఆయిల్ వాడమాట. ఏ ఐటమ్ వండినప్పుడు ఆ ఐటమ్ కి ఆ ఆయిలే వాడతాము. నెక్స్ట్ ఆయిల్ ఇంకా తీసేస్తాము అని చెప్తుందండి. నెక్స్ట్ ఇలాగా బెల్లంతో చేసిన గవ్వలు, బెల్లము షుగర్ రెండు కలిపి చేసిన గవ్వలు అయ్యి ఉన్నాయండి. ఇంకా పచ్చళ్ళు పొడులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇద్దరు కలిపి ఒక స్టాల్ తీసుకుని పెట్టుకున్నారు. నెక్స్ట్ చూడండి ఇలా రవ్వ లాడు అయితే 10 రూపాయలు, సున్నుండి అయితే 15 రూపాయలు ఇలా పడతాయంటండి. మనం ఆర్డర్ ఇస్తే ఎన్ని కావాలన్నా వీళ్ళు చేస్తారంట. ఆర్డర్ల మీద కూడా మేము చేస్తాం మేడం, అన్ని ఇంట్లోనే తయారు చేస్తాం అని చెప్పారు. నెక్స్ట్ ఈ స్టాల్ చూడండి ఇక్కడ ఏంటంటే దశ దినుసులు అండి. అంటే 10 రకాల దినుసుల్ని ఫ్రై చేసి అలా ఇస్తున్నారన్నమాట. మనం అలాగా తినేసేయడమే అన్నమాట. ఇంకేం మనం మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయకుండా తినేయడమే. ఇదేంటంటే కుండలో వేపుతారంటండి. వీటినన్నిటిని ఈ 10 రకాల దినుసుల్ని కుండలో వేపి వీళ్ళు ఇలా స్టోర్ చేస్తారు. ఇంకా 3 రకాల దినుసులు కలిపింది, ఇంకా అవిసె గింజలు అలాగా సపరేట్ గా ఒక్కొక్క ఐటెం కూడా ఉన్నాయి. ఇలా 10 రకాలు కలిపినవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ మనం ఇలాగ ఈజీగా ఇలాగ స్నాక్స్ లాగా తినేయడానికి అది ఉంటుంది. ఇంకా ఇది నల్ల ఎండు ఖర్జూరం పౌడర్ అంటండి. షుగర్ బెల్లంకి బదులు ఇది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అంట. ఇది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మేడం. షుగర్ వాడకం తగ్గించుకొని ఇది వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తున్నారండి తిన్ను. ఇలా హెల్త్ కాన్సెప్ట్ లో చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారండి. మేళాలో చాలా ఉన్నాయన్నమాట అవన్నీను. ఇది మనకి 25th నుంచి 29th వరకే ఉంటది ఈ మేళా అయితే. నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడైతే మనకి అన్ని అలోవెరా జెల్ అలాగే న్యాచురల్ గా తయారు చేశారంటండి. వీళ్ళు తయారు చేసిన జెల్స్, ఆయిల్స్, సీరమ్స్ అంటారు కదండి, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సోపులు అవన్నీ వీళ్ళు హోమ్ మేడ్ గా తయారు చేసి ఈ స్టాల్ పెట్టుకున్నారన్నమాట. ఇంకా లిప్ బామ్స్ ఉన్నాయండి. ఇంకా అప్పడాలు, వడియాలు అవి కూడా ఈ స్టాల్లో వీళ్ళు చేసిన పచ్చళ్ళు పొడులు అవి కూడా కలిపి పెట్టారన్నమాట. ఇది చూడండి నెక్స్ట్ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అండి. చాలా డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి. మనకి స్టోరేజ్ బ్యాగ్లు అన్ని ఉన్నాయండి. స్టాల్ నెంబర్ 6 లో అయితే మంచి కలెక్షన్ అయితే ఉందండి. చూసారా బ్యాగ్స్ అన్నీను మనకి చిన్న స్లింగ్ బ్యాగ్స్ నుంచి చిన్న పర్సుల దగ్గర నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్ల వరకు అన్ని రకాలు ఉన్నాయండి. విత్ రీజనబుల్ ప్రైజెస్ తో ఉన్నాయన్నమాట. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. అవి చూడండి పార్టీ వేర్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. చిన్న పర్సులు అవన్నీ కూడా ఉన్నాయండి. చూడండి చాలా బాగుంది కదా, షైనీగా ఉందండి. ఇది ఒకటి పార్టీ వేర్ కింద పట్టుకుని వెళ్ళడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉందండి. ఈ స్టాల్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కువ మంది ఈ కలెక్షన్ ఇష్టపడుతున్నారు కదా. గోల్డ్ అయితే మనం 1-2 సెట్లు వేసుకోవాలి. అదే ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనుకోండి ఎక్కువ సెట్లు తీసుకోవచ్చు. తక్కువ కాస్ట్ కి ఎక్కువ సెట్లు తీసుకోవచ్చు కదా. వీళ్ళ దగ్గర బీడ్స్ కలెక్షన్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. చాలా ఎక్కువ వెరైటీస్ అయితే పెట్టారు. చాలా పెద్ద స్టాల్ ఇది. చూడండి ఈ సెట్ అయితే మనకి 3500 పడుతుందంట. చాలా పెద్దది ఉందండి. 2 కలిసి ఉన్నాయన్నమాట. ఈ బీడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. అది చూసారు మధ్యలో ఎలిఫెంట్స్ అటు ఇటు ఒక 4 ఎలిఫెంట్స్ వచ్చాయి. మళ్ళీ లాస్ట్ లైన్ కి చిన్న బిల్లలు ఏలాడుతున్నాయి కదా. ఆ ఐటమ్ ఒకటి చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి జూట్ బ్యాగ్ల కలెక్షన్ ఉన్నదండి. చాలా బాగున్నాయి. ఆ పైన చూసారా గ్రీన్ రెడ్ ఉన్నాయి. అవేంటంటే ఫ్రిడ్జ్ కవర్లు అండి. ఫ్రిడ్జ్ మీద వేసుకున్న మ్యాట్లు అన్నమాట. 200 రూపీస్. అదండి సంగతి. ఇవన్నీ స్టాల్స్ ఇలా ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నమాట. ఒకసారి వస్తే మాత్రం తప్పకుండా ఏవో ఒకటి కొనుక్కుని వెళ్ళొచ్చు. పైగా ఇలాగా మనం డ్వాక్రా మహిళలందరూ ఇలా పెట్టుకున్నారు కదండి, వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకా బయటకి వచ్చేస్తే పక్కనే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఇగో ఇక్కడ చూడండి తందూరి టీ దొరుకుతుంది. చాలా వెరైటీగా అనిపించిందండి తందూరి టీ ఏంటని. ఇలాగా చూడండి తందూరి చేసిన ఆ పొయ్యి లాంటిది ఉందన్నమాట. అందులో ఒక చిన్న కుండని ఆ లోపల పెట్టి వేడి చేస్తున్నాడండి. ఇగో ఈ పుల్లతో ఆ కుండని వేడి చేసి బయటకు తీస్తున్నాడు అనమాట. కుండలో టీ అది ఏం వేయలేదండి, ఓన్లీ కుండనే వేడి చేశాడు. తర్వాత టీ పక్కన ఒక స్టీల్ దాంట్లో టీ ఉంది, దాంట్లోంచి కొంచెం టీ తీసి ఆ వేడెక్కిన కుండలో వేసాడు. అప్పుడు అదేమో బాగా ఇలా బాయిల్ అయిపోతుంది అనమాట. అప్పుడు టీ అలా మరుగుతుంది. దాన్ని తందూరి టీ అంటారంట. ఈ ప్రాసెస్ అయితే నేను కొత్తగా ఉందండి, నేను ఎప్పుడు చూడలేదు.
ఇగో చూసారా, అందులో వేసి మళ్ళీ ఆ కుండలో నింపి అలా పెడుతున్నాడు. అదేమో అలా బుసలు బుసలుగా పొంగుతుందండి పైకి. ఆ కుండ బాగా కాల్చాడు కదా, ఆ వేడి కదా అలా పొంగుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అంతా, ఆ కుండ ఫ్లేవర్ అంతా ఆ టీలోకి దిగుతుంది అనమాట. అది ఈ మట్టి గ్లాసులో వేసి ఇస్తున్నాడు అనమాట. ఇదేమో 25 రూపీస్ అంటండి ఈ టీ అయితే. ఆ గ్లాస్ కూడా మనం పట్టుకెళ్ళిపోవచ్చు అంట. బంపర్ ఆఫర్ అది. చాలా బాగుంది అని చెప్తున్నారండి. ఈవిడ తాగారు, చాలా బాగుంది అన్నారు. నెక్స్ట్ ఇలాగా జ్యూసెస్ అని, సమోసాలు, పానీపూరీలు అన్నీ ఉన్నాయండి. మనకి షాపింగ్ చేసుకుని లేట్ అయిపోయింది, తినడానికి ఏదైనా కావాలి అనుకుంటే చక్కగా అన్ని అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఒక రోజంతా ఈ షాపింగ్ పెట్టుకోవచ్చు అండి. సంక్రాంతి షాపింగ్ అంతా చేసుకోవచ్చు. అలాగే డ్వాక్రా మహిళలను ప్రోత్సహించినట్టు కూడా ఉంటది కదా.